మండలం చెన్నూరులో 2010లో జరిగిన భూ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో గూడూరు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఫోర్జరీ వేలుముద్రలతో అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడ్డ నలుగురికి జైలు శిక్ష విధించింది. ముగ్గురికి 3 ఏళ్లు, ఒకరికి 5 ఏళ్లు జైలు శిక్ష, 20,000 రూపాయలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బివి సులోచన రాణి తీర్పు వెల్లడించారు. A1 గా రవీంద్రనాథ్ రెడ్డి, A2 రావుల దశరథ రామయ్య గౌడ్, A3 ఎల్లసిరి గోపాల్ రెడ్డి, A4 గా అప్పటి సబ్ రిజిస్టర్ కె పద్మావతి ఉన్నారు. చెన్నూరులోని సర్వే నెంబర్ 269 2A లో ₹1,00,00,000 విలువ చేసే 2.5 ఎకరాల భూమిని హక్కుదారులకు సంబంధం లేకుండా రావుల అంకయ్య గౌడ్ అనారోగ్యంగా ఉన్న సమయంలో పై నలుగురు కలిసి ఫోర్జరీ వేలుముద్రలతో విక్రయించారని బాధితురాలు రావుల రాధిక అలియాస్ శారద తెలిపారు. కేసుకు సంబంధించి తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించిన బాధితురాలు తెలిపారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కోర్టులో న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. రావుల శారద, మాది గూడూరు బాలాజీ నగర్లో ఉన్నాను. నా భర్త పేరు రావుల రవీంద్ర. మా మామగారికి 4వ కుమారుడు నా భర్త. మాకు 2 పిల్లలు, రావుల అజయ్ గౌడు, రావుల అర్జున్ గౌడు. మా భర్త ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అందువల్ల మా పిల్లలకి మా మామగారు రావుల అంకయ్య గౌడు గారు రిజిస్టర్ వీలునామా రాశాడు. 30/5/2008 తేదీన రిజిస్టర్ వీలునామా రాశాడు. అందులో మా బావగారు మా పిల్లలు మైనర్లు అయినందువలన రావుల దశరథ రామయ్య గౌడ్ని గార్డియన్గా నియమించాడు. మా భర్త మానసిక పరిస్థితి వలన మా పిల్లలు మైనర్లు అయినందువలన రావుల దశరథ రామయ్య గౌడ్ని గార్డియన్గా నియమించాడు. దశరథ రామయ్య గౌడు, దువ్వూరు రవీందర్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కె పద్మావతి, వీళ్ళ నలుగురు కలిసి కొమ్మక్కయ్యి మా పిల్లలు ఆస్తి కాజేయాలనని, ఎలాగైనా మా పిల్లల ఆస్తి కాజేయాలనని 22/7/2010 తేదీన రావుల దశరథ రామయ్య గౌడు, దువ్వూరు రవీందర్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కె పద్మావతి, వీళ్ళ ఎన్వి శేషయ్య బ్యాంక్ మేనేజర్, వీళ్ళ 5 మంది కలిసి కొమ్మక్కయ్యి మా పిల్లల ఆస్తి కాజేయాలనని మా మామగారు నెల్లూరులో కిమ్స్ బొలినేని హాస్పిటల్లో సిసియులో చికిత్స పొందుతూ 14/7/2010 తేదీన అడ్మిట్ అయ్యి 30/7/2010 తేదీన చనిపోయాడు. ఈ లోపల సిసియులో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ 30/7/2010 తేదీన చనిపోయాడు. ఈ పరిస్థితులు ఆసరాగా తీసుకొని రావుల దశరథ రామయ్య గౌడు మా వీరనామాలోని 9వ ఐటమ్ నందు సర్వే నంబర్ 268/269లో 2A లో 4 ఎకరాల 77 సెంట్లలో 2 ఎకరాల 50 సెంట్లు మా పిల్లల ఆస్తిని మా మామగారు అమ్మినట్టుగా ఫోర్జరీ వేలుముద్రలు వేసి నెల కాస్టోళ్ళకి ఒక తప్పుడు విక్రయ పత్రాన్ని 7/7/2010 తేదీన నాయుడుపేట SVH జాయింట్ అకౌంట్ మా మామగారు రావుల అంకయ్య గౌడు, మా మామగారు రావుల దశరథ రామయ్య గౌడు ఇద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అమ్మగా వచ్చిన డబ్బులు ₹1,00,00,000 జాయింట్ అకౌంట్ నాయుడుపేట SVHలో ₹1,00,00,000 వేసినారు. అందులో మా మామగారు చనిపోక ముందు రోజు 10 లక్షలు రావుల దశరథ రామయ్య గౌడు డ్రా చేసుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా 40 లక్షలు డ్రా చేసేశారు. బ్యాంక్ మేనేజర్కి తెలిసిన రావుల దశరథ రామయ్య గౌడికి సహకరించారు. రవీందర్ రెడ్డి A1 గాను, రావుల దశరథ రామయ్య గౌడి A2, ఎల్లసిరి గోపాల్ రెడ్డి A3, కె పద్మావతి సబ్ రిజిస్టర్ A4, ఎన్వి శేషయ్య బ్యాంక్ మేనేజర్ A5గా కోర్టు నిర్ధారించింది. 2012 నుంచి ఈ 2026లో మాకు న్యాయం జరిగింది.
జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. రావుల దశరథ రామయ్య గౌడ్కి 5 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష, 20,000 జరిమానా విధించారు. A1 దువ్వూరు రవీందర్ రెడ్డికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, 20,000 జరిమానా విధించారు. ఎల్లశ్రీ గోపాల్ రెడ్డికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 20,000 జరిమానా విధించారు. సబ్ రిజిస్టర్ కె పద్మావతి ఆమెకు కూడా 3 సంవత్సరాలు జైలు శిక్ష, 20,000 జరిమానా విధించారు. మాకు చాలా సంతోషంగా ఉంది.